హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొన్నటి వరకు మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు చేసే ఫంక్షన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హల్దీ ఫంక్షన్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. ఫస్ట్ హల్దీ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి డెకరేషన్ ఒక లుక్ వేద్దాము. చాలా బాగా డెకరేషన్ చేసి పెళ్లి కూతురు హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అయిపోయింది. సో అందరు కలిసి తీసుకెళ్తున్నారు. అందరూ ఒకరేమో పసుపు, మంగళారతి అట్లా పట్టుకొని వెళ్తున్నారు. మా వాళ్ళందరూ జోరుదారుగా తయారైన అందరూ ఎల్లో కలర్ శారీస్, ఎల్లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. హల్దీ అనగానే ఫస్ట్ ఎల్లో. ఇంకా పెళ్లి కూతురు రెడీ అయ్యగానే ఫస్ట్ ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ తీసుకుంటానంటే ఇంకా తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే మా చెల్లె చాలా బాగుంది. ఆ రోజు వైట్ డ్రెస్లో ఏంజెల్లా ఉందన్నమాట. మా ఇంట్లో అందరూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చిండ్రు దానికి. సో అట్లా ఫోటో సెషన్ కొన్ని అయిపోయినాయి. నెక్స్ట్ ఎంట్రీ లాగా ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నిల్చోబెట్టి అబ్బాయిలని ఒకటి తీపిచ్చిండ్రు. కానీ మస్తు ఫన్ అయింది అప్పుడు. తర్వాత ఇది ఒక చిన్న రీల్లా చేద్దాము అని నేను అన్నా. సరే అని చెప్పేసి ఒక రీల్లా తీసినాము. యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ కొంచెం డ్యాన్స్లో అంత ఇంత అనుభవం ఉందన్నమాట. అసలు ఒకటి ఏదైనా చూపించగానే మంచిగా డ్యాన్స్ వేస్తారు. చూడండి, ఈ రీల్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే కూడా మంచి వ్యూస్ వచ్చినాయి. ఇంకా కొన్ని రీల్స్ అని, కొద్దిసేపు డ్యాన్స్లు అని అట్లా అట్లా కొద్దిగా టైం అయిపోయింది. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంటుంది కదా, అంటే కూరలు పట్టడం ఉంటుంది కాబట్టి సో కొంచెం తొందరగా అనిద్దామని చెప్పేసి ఇక ఫ్యామిలీ ఫొటోస్ అనేటివి దిగినాము. తర్వాత ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అందరు కూర్చున్న వాళ్ళని ఒక లుక్ వేసేయండి. అందరు రెడీగా కూర్చున్నారు ఫోటో సెషన్ కోసము. ఇప్పుడు ఇంకొకరి తర్వాత ఒకరు వెళ్ళి పసుపు పూయాలి. పసుపు పూసిన తర్వాత లాస్ట్లో వాటర్ పోయాలి. సో ఇంకా మా మమ్మీ వాళ్ళందరితో ఫోటో దిగుదామని అడిగింది మా చెల్లె. సో అందుకే అందరినీ గ్యాదర్ చేసినాము. ఆ ఫోటో కష్టాలు ఇంత అంత కాదు. స్టిల్స్ ఇట్లా పెట్టంటే అట్లా పెడతారు, అట్లా పెట్టంటే ఇట్లా పెడతారు. వీళ్ళు ఒకటే నవ్వుడు. ఇంకా అందరు ఫోటో సెషన్లు అయిపోయినాయి. పసుపు రాసి బొట్టు పెట్టేది. సో దాని తర్వాత వాటర్ పోయడం కూడా అయిపోయింది. ఇంకా అందరు ఇట్లా మా చెల్లె అండ్ ఫ్రెండ్స్, చుట్టాలు కొన్ని స్టిల్స్ పెట్టి ఫొటోస్ దిగిండ్రు. సో తర్వాత ఇంక అందరు రెడీగా ఉన్నారు. ఎప్పుడు అయిపోతుందా ప్రోగ్రాము, ఎప్పుడు డ్యాన్స్లు ఇద్దామా అని. సో ఇంకా డ్యాన్స్లు అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి మన సత్తులు సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే మా బాబాయ్ వేపకమ్మలు పట్టుకోరు, ఇంకా మంచిగా ఉంటుంది, మంచిగా సెట్ అవుతుంది అని మరీ తెచ్చిచ్చిండు. అందరు జరసేపు నవ్విండ్రు, అయినా సరే తీసుకొని డ్యాన్స్ చేసిండ్రు. ఇక హల్దీ హడావిడి అయితే అయిపోయింది. సో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీకు ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.